thank God for the liberty God has given unto us in this place of or in this area of this land to gather like this very openly. మన దేశంలోని ఈ ప్రాంతంలో ఈ విధంగా బహిరంగంగా కూడుకునేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు కూడా దేవునికి ఎంతో వందనస్తులం. Young people, as I often say, they are very important people, VIPs in the sight of God. నేను తరచుగా చెప్తుంటాను, యవనస్తులైన వారు దేవుని దృష్టికి మీరు చాలా చాలా ప్రాముఖ్యమైన వారు, విఐపి లాంటి వారు. And if the coming of the Lord tarries, you are going to be the pillars of the future church. ప్రభు రాకడ ఆలస్యమైతే భవిష్యత్తు సంఘానికి మీరే స్తంభాలు లాంటి వారు. If the young people are not there in the church, there is a big question about the future church. సంఘములో యవనస్తులే కానీ లేకపోతే భవిష్యత్తు సంఘము ఒక ప్రశ్నార్థకంగా ఉండిపోతుంది. This is the saddest story in the western countries. ఇప్పుడు పాశ్చాత్య ప్రాంతాల్లో ఆ దేశాల్లో చాలా విచారకరమైన పరిస్థితి. Go to America, go to Canada or go to some European countries. అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో అని చూస్తే And the churches are filled with people plus 50 of age. మందిరాల్లో And young people, many of them are not attending. మందిరాల్లో ఎక్కువ మంది 50 సంవత్సరాలు పైబడ్డ వారే కనబడతా ఉంటారు, యవనస్తులు కనబడటం లేదు. They are attracted by the world. వీరంతా కూడా లోకానికి ఆకర్షితులైపోయి ఉన్నారు. Not only they are attracted by the world, they are attracted by the wrong doctrines like prosperity, gospel, etc. లోకానికి ఆకర్షితులు కావడం మాత్రమే కాకుండా తప్పుడు బోధలైనటువంటి ఒక ఆశీర్వాద సువార్త, అభివృద్ధి, అంటే మీరు ఇది చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇట్లాంటి వాటికి వాళ్ళు ఆకర్షితులై ఉన్నారు. Not only the world has become materialistic, even the Christendom has become materialistic. లోకం అంతా కూడా ఏదో వస్తు రూపకంగా మారిపోవడం కాకుండా క్రైస్తవత్వంలో కూడా అదే పరిస్థితిని చూస్తున్నాం. What I can get, what I can earn, what benefit I will get, this is the only thinking. నాకేం లాభం, నాకేం ప్రయోజనం, నాకేమి దొరుకుతుంది మందిరానికి వెళ్తే, ఇదే ఆలోచన. So in many countries the enemy has deceived the young people either by the attractions of the world or within inside because of the wrong doctrines in Christendom. అనేక దేశాల్లో ఇదే పరిస్థితి. శత్రు యవనస్తుని లోకం ద్వారా ఆకర్షించాడు, లేదా ఇటు లోపలికి వస్తే సంఘంలో తప్పుడు బోధల ద్వారా ఆకర్షిస్తున్నారు. And we thank God for India. భారతదేశాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞులమైన. I have gone to almost all the states in India, especially to speak in the youth meetings. భారతదేశంలో ఇంచుమించుగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినారు, ప్రత్యేకించి యవనస్తుల మధ్యలో మాట్లాడేదానికి. Not only our assemblies, even in the denomination churches also in India, young people are coming to the house of God. That is a very, very good sign. మన సమాజాల్లో మాత్రమే కాకుండా ఇతర డినామినేషన్లో కూడా ఎక్కువ మోతాదులో యవనస్తులైన వారు ప్రభు దగ్గర వస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి సూచన. If you come to Hebron on Sundays, almost 65 to 75% gathering, they are young people, that is less than 30 years of age. ఆదివారాలు కానీ మీరు హెబ్రోన్కి వచ్చి చూస్తే దాదాపు 60-70% మంది యవనస్తులే కనబడతా ఉంటారు. అంటే 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే చాలా మంది ఉంటారు. That is a good sign. మంచి సూచన అది. And not only there, everywhere it is like this. అక్కడ మాత్రమే కాదు, ప్రతి చోట కూడా ఇలాగే ఉంది. 8 to 10 days back I was there in Punjab, in Amritsar and Jalandhar areas. 10 రోజుల క్రితం పంజాబ్, అమృత్సర్, జలంధర్ ఆ ప్రాంతంలో ఉన్నా. To start some tables in some కొన్ని areas. ప్రాంతాల్లో బల్లను ఆరంభించారు. Many young people. చాలా మంది యవనస్తులు. We are so happy. Around 200 people gathered in Amritsar. అమృత్సర్లో 200 మంది కూడుకుంటున్నారు. చాలా A small సంతోషం. cottage meeting. చిన్న గృహ కూడికలు. And the world is, of course, invading them. You know, Punjab is famous for drug addiction. మరి ఇక లోకం వారిపైన దాడి చేస్తుంది తెలుసు కదా. పంజాబ్ రాష్ట్రం ఎక్కువగా మద్యపానానికి, మాదక ద్రవ్యాలకి బానిసలైపోయింది. Every street they are having anti-addiction centers. ప్రతి వీధిలో కూడా ఈ మాదక ద్రవ్యాలకి విరుగుడుగా ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు. In the midst of all these pulls, we are so thankful unto thee, especially you people, sacrificing your time, your money, your energy. Though you are having works like other young people, you have come to the house of God. Our prayer is, you must be fully benefited. ఇన్ని రకాల ఆకర్షణలు అన్నీ ఉన్నప్పటికీ కూడా మీరైతే ఎంతో సమర్పణ, త్యాగం చేసి మీ సమయాన్ని, మీ డబ్బుని, మీ శక్తిని ధారపోసి మీరు ఇక్కడికి వచ్చారు దేవుని సన్నిధిని ప్రేమించి. కాబట్టి మా ప్రార్థన ఏమిటిదంటే ఆ దేవుని ఉద్దేశాలు మీ ద్వారా నెరవేర్చబడాలి, పూర్తి భాగాన్ని మీరు పొందాలి. Regarding the questions, when I see the box, I am having my own fear. మరి ప్రశ్నలకు సంబంధించి ఈ పెట్టి చూడగానే నాకు దడబుడతా ఉంది. So yeah, questions like who is Cain's wife, who is that wife, who there also will be there.
అంతే కదండి. కయ్యూని భార్య ఎవరు, లేదా ఇంకొకరు భార్య ఎవరు, వాళ్ళ వీళ్ళ భార్యల గురించి మనం ధ్యానం చేయడం ఇవన్నీ ఉంటాయి. Yeah, it is quite human nature forgetting our wife and looking at others' wife. మానవ నైజమే అది. మన భార్యలను వదిలేసి పక్కోడి భార్య గురించి ఎక్కువ చింత. So that is human nature. ఇది మానవ నైజం అది. See, okay, such questions are also answered earlier. బట్ ఈ రకమైన ప్రశ్నలకి ఇంతకు పూర్వం కూడా జవాబులు ఇచ్చారు. There is almost all of you may be hearing the morning meditations. Both of us are there via Hebron headquarters channel. ప్రతి ఉదయం కూడా హెబ్రోన్ హెడ్ క్వార్టర్ ఛానల్ ద్వారా ఉదయకాలపు ధ్యానంలోని వెలువడతాను ప్రసారం అవుతున్నాయి. బహుశా చాలా మంది చూస్తుండొచ్చు. And there is another channel in my own name. మరి సహోదరు పేరుతో ఇంకొక ఛానల్ ఉంది, That is John Victor Hebron. జాన్ విక్టర్ హెబ్రోన్ అని. In that channel, almost all these questions are answered in detail. ఆ ఛానల్లో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా వివరంగా జవాబు Yeah, చెప్పబడింది. you can get not only who is Cain's wife, her address also is there. మరి కయ్యను భార్య ఎవరో, ఆమె పేరు లేదా ఆమె చిరునామా వివరాలు ఇంకా ఉంటాయి మీకు అందులో. And so almost 1 hour message plus 1 hour I have shared. దాదాపు ఒక గంట కన్నా ఎక్కువగానే సమయంలో దాని గురించి వర్తమానం ఇచ్చిన. Some of the people question who is the king and who doesn't know Joseph, as it is written in Exodus 1:8. మరొక ప్రశ్న నిర్గమకాండం 1:8 యోసేపును ఎరుగని క్రొత్త రాజు. And those of you who knew the international history and about the Egyptian ruling, you know nearly 32 dynasties have ruled Egypt, and in detail everything, almost 1 hour 15 minutes I have uploaded that video. మరి అంతర్జాతీయ చరిత్ర గురించి కానీ మీకు తెలిసిన వారైతే ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు దాదాపు 32-33 మంది రాజవంశీకులు, వాళ్ళందరి వివరాలన్నీ కూడా నేను దాంట్లో చెప్పినాను. And so many dynasties ruled Egypt. కాబట్టి అనేక మంది రాజవంశీకులు పరిపాలించారు. And how the Egypt is divided into Upper Egypt and Lower Egypt. ఆ ఐగుప్తు దేశము పై భాగము ఆ కింది భాగంగా ఎట్లా అది విడిపోయిందో కూడా Why? ఉన్నాయి. So something like our North India and South India. అంటే మన ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం లాంటిది. అది కూడా. Different people ruled Egypt in those different areas. ఆయా ప్రాంతాల్లో మరి వేరు వేరు ఐగుప్తులైన వారు పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. Why we are answering all these సరే, questions? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఎందుకు Just చెప్తున్నాం? to show that Bible is not a cooked up story like all the other ethics. బైబిల్ గ్రంథం అనేది మిగతా పురాణాల లాంటి ఇదేదో కట్టుకథల లాంటిది కాదు అని చెప్పడానికి. Everything has happened. Bible is true. ప్రతిదీ కూడా జరిగినటువంటిదే. బైబిల్ గ్రంథం ఎంతో సత్యము. The pyramids which are there today in Egypt belongs to the 4th century dynasty, Khufu, Khafre and Mycerius. Those 3 pyramids. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ పిరమిడ్స్ సమాధులు ఏవైతున్నాయో 4వ శతాబ్దం నుండి కుఫు, కెఫ్రేన్, మైకేన్ అనే వాళ్ళు కట్టినటువంటిది. And their dead bodies are there. వారి శవాలు అందులో ఉంటాయి. And Abraham went to Egypt in the 12th dynasty. అబ్రహాం ఐగుప్తుకు పోయినప్పుడు అది 12వ రాజవంశం Joseph ఉన్నవాడు. went to the Egypt in the 18th dynasty. యోసేపేమో 18వ రాజు పరిపాలిస్తున్నప్పుడు పోయాడు. Ramses I, yes, whose father was Bethiah's father, that is, who is considered as Moses' mother. Yeah, they belongs to 19th dynasty. 1వ రామసేస్ అంటే బెతాయ, ఎవరికైతే మోషే తన కుమారుడని పరిగణించబడ్డాడు, ఆమె ఫరో కుమార్తె బెతాయ, అది 19వ రాజవంశం అప్పుడు. So everything is in detail, even in the world history. ప్రతిదీ కూడా ప్రపంచ చరిత్ర గురించి కూడా అన్ని వివరంగా అందులో ఉన్నాయి. And like that many questions. ఈ విధంగానే ఇంకా చాలా If any ప్రశ్నలు. person has not heard the gospel and died, what will happen to him at the time of judgment? That is a question. ఒకవేళ ఎవరైనా సువార్త వినకుండానే చనిపోయాడు అనుకోండి, వాడి గతి ఏమవుతుంది? ఇలాంటివన్నీ ప్రశ్నలకి జవాబు. If I am having a wife who is not repented, what to do with her? Or husband, what to do with him? ఒకవేళ భార్య గాని లేదా భర్త గాని మారు మనసు పొందని వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు ఏమవుతుంది? ఎట్లా సంసారం చేయడం? ఇవన్నీ ఉన్నాయి. Shall I continue in that family? ఆ కాపురం కొనసాగించాలా? So like this, there are so many ఈ questions. రకమైన ప్రశ్నలు అనేకమైన ఉన్నాయి. What is Selah in that book of Psalms? కీర్తనల గ్రంథంలో మధ్య మధ్యలో సెలా అనే పదం వస్తుంది కదా. Or what are the songs of degrees? మరి యాత్రా కీర్తనలు ఏమిటి? Yeah, many of the people, they know it. చాలా మందికి తెలిసినవే. But
we have put it in the form of not only me, many people in many channels, they have given the answers. కాబట్టి అట్లా నేను మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది ఇతర అనేకమైన ఛానల్లో వీటికి జవాబులు చెప్పినారు. So almost all the questions, not all I can say, many of the questions that are posed by the young people are answered in my channel, John Victor Hebron. You can subscribe, you can see them. ఎక్కువ శాతం యవనస్తులు అడిగినటువంటి ఇలాంటి ప్రశ్నలు అనేకమైన వాటికి జాన్ విక్టర్ హెబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నలు దానికి జవాబులు చెప్పినాం. And today's questions, what you are going to put, they will be coming as the next videos. ఇప్పుడు మీరు ఈ రోజు ఇచ్చే ఈ ప్రశ్నలు, మీరు వేసే ప్రశ్నలకి తర్వాత రాబోయే దినాల్లో వీడియోలో దానికి జవాబులు వస్తాయి. Because we have to meditate. Nobody is great. Don't think that we are standing 6 inches above you, we are great. It is just meant because we are short, they have elevated it. కాబట్టి దాని కొరకు కొంత ప్రయాసపడాలి, ధ్యానం చేయాలా. ఊరికే మనం చెప్పలేము కదా, అన్నీ మాకు తెలిసిపోయినాయని కాదు. ఇక్కడ ఏదో మీకన్నా కొంచెం ఎత్తులో ఒక 6 అంగుళాలు ఎత్తులో నిలబడ్డాం, అంతే గొప్ప. అదెందుకు పొట్టిగా ఉన్నాం, మీకు కనబడదనే ఇక్కడ పైకి నిలబడ్డాం. So that the people from the balcony, all those people, they can see us. So that's why they have elevated the pulpit. బాల్కనీలో ఉన్న వారు కూడా మేము కనబడాలని ఇక్కడ పుల్పిట్ వేస్తారు, అంతే, ఇంకేమీ లేదు. All are equally important. అందరం కూడా దేవునికి సమానంగా ప్రాముఖ్యమైన వారు. Many times the audience, the hearers are more experienced than the people who are standing. అనేక పర్యాయాలు ఇక్కడ నిలబడిన వారి కన్నా ఈ కూర్చొని వింటున్న వారు చాలా అనుభవజ్ఞులై ఉంటారు. Great people will be sitting and lower cadre will be standing. An officer will be sitting, an attender will be standing. గొప్పవారు పెద్దవాళ్ళు కూర్చొని ఉంటారు, చిన్నవాళ్ళు అటెండర్ లాంటి వాళ్ళు నిలబడి ఉంటారు. అవునా కదా? Now you can tell who are on the mat means you are probationary officers. On the chairs means they are the retired officers and we are the attenders. కాబట్టి ఇక్కడ చాప మీద కూర్చున్నారంటే శిక్షణలో తరబిదిలో ఉన్న అధికారులు, కుర్చీల్లో అంటే అప్పుడు రిటైర్ అయిపోయిన అధికారులు వీళ్ళంతా. బాల్కనీ మీన్స్ వెరీ నియర్ టు హెవెన్. ఈ బాల్కనీలో ఉన్న పరలోకానికి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళంతా. కాబట్టి వీళ్ళందరికీ అటెండర్లు మేమిద్దరం. సో ఇట్ ఈస్ నాట్ రైట్ హ్యావింగ్ ఫర్ 700-600 people 2 attenders. అండి 600-700 మందికి 2 అటెండర్లు అన్యాయమా ఇది? So anyhow, we are all one family. We are so thankful unto the Lord for today's meeting. మనం అందరం ఒక కుటుంబస్తులం. మనం ఈ రోజు కూడికలను బట్టి మనం దేవునికి ఎంతో వందనస్తుమైనాం. And as you know, our theme is taken from Luke's Gospel chapter 14. మనందరికీ తెలిసినట్లుగా ముఖ్యాంశము లూకా సువార్త 14వ అధ్యాయంలో నుండి తీసుకొని. As you know, we will be having 2 parts of Bible study, 45 to 50 minutes each before we go for lunch. మీకు తెలిసినట్లుగానే ఈ ఉదయ కాలము బైబిల్ పఠనాలు 2 భాగాలుగా మనం కలిగి ఉంటాం. ఒక్కొక్కటి 45 నుండి 50 నిమిషాలు. మన మధ్యాహ్నం భోజనానికి వెళ్లే ముందు 2 భాగాలు బైబిల్ పఠనం ఉంటుంది. And after the lunch, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత a time of long singing so that things may be digested. ఎక్కువ సమయం పాటలు పాడతాం, తిన్నదంతా అరిగిపోయే వరకు. So that we have to stand and sit so that it has to go to the respective compartments. కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో నిలబెట్టి మళ్ళీ కూర్చోబెట్టి లేచి కూర్చుంటూ పాటలు పాడుతూ ఉంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలో సర్దుకుంటాయి తిన్నదంతా. Then some questions will be answered. తర్వాత కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉంటాయి. And then we will be having some topical study, that is before 5 and 5:15 we are going to close the meeting. ఆ తర్వాత 5 గంటల వరకు లేదా మహా అంటే 5:15 వరకు మనం ఒక అంశం గురించిన ధ్యానం కలిగి ఉంటాం. Because nowadays, as I am seeing across the world, many young people, in spite of the technical advancement or scientific achievements, many people are feeling lonely. Many prospective young people are committing suicides. నేటి దినాన ఎక్కువ శాతం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. యవనస్తులనే కావచ్చు, ఏ వయసులో ఉన్నవారే కానీ ఎన్ని సాంకేతికపరమైనటువంటి పరిజ్ఞానము ఆధునికమైనటువంటి ఈ యుగంలో కూడా చాలామంది అభివృద్ధి చెందిన వారు, బాగా చదువుకున్న వారు కూడా ఒక విషయాన్ని గమనిస్తే ఒంటరితనం అనేటువంటిది వేధిస్తూ ఉంది వాడు. And they are committing suicide. ఆ విధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. For small things they are becoming emotional. చిన్న చిన్న విషయాలకే వారు ఎంతో ఉద్రేకం వచ్చేస్తుంది. Somebody says something and they are becoming emotional, they are ending their life. ఎవరో ఏదో చెప్పారు, ఉద్రేకపూరితులైపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. Though there are so many people around them, many people they will feel very lonely. Who is there for me? చుట్టూ ఇంతమంది ప్రజలు ఉన్నా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నాకు ఎవరున్నారు, నాకు ఎవరు లేరు కదా, ఒంటరిని కదా, ఆత్మహత్య చేసుకోవాలి. So what the Bible says about loneliness? ఒంటరితనం గురించి బైబిల్ ఏమని బోధిస్తుంది? We are going to say something, a practical advice from the living word of God. కాబట్టి జీవము గల దేవుని వాక్యములో నుండి మధ్యాహ్న కాలంలో
దానికి సంబంధించుకొని ఒక ప్రాక్టికల్ టాక్ లాగా మనం పెట్టుకుంటాం. And with that the youth meeting will be concluded. ఆ అంశం ధ్యానిస్తూ యవనస్తుల కూడిక, ఈనాటి యవనస్తుల కూడిక ముగించుకుంటాం. Then night meeting will be there. ఆ తర్వాత యథావిధిగా రాత్రి కూడిక ఉంది. ఆ తర్వాత కథ కంచికి మనం ఇంటికి. ఎవరింటికి వాళ్ళు. Yeah, we also will go back. మేము వెళ్ళిపోతాం. So shall we turn to Luke's Gospel chapter 14. లూకా సువార్త 14వ అధ్యాయం. For these two studies we are going to read from verse 25 to 35 responsively. కాబట్టి ఈ రెండు ధ్యానాల కొరకు కూడా 25 నుండి 35 వరకు మార్చి మనం చదువుకుంటాం. Luke's Gospel chapter 14 25 through the end of the chapter. లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి చివరి దాకా 35 వరకు మనం మార్చి చదువుకుందాం. తెలుగులో 25, 26 వచనాలు కలిసి ఉంటాయి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. చూచువారందరూ ఈ మనుష్యుడు కట్టం మొదలు పెట్టాను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయి సాగుదురు. శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును కదా. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును? Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for bringing thy precious children unto this meeting. తండ్రి, ప్రశస్తమైనటువంటి నీ పిల్లలని ప్రభా ఈ కూడికకు మీరు తీసుకొని వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Foolish as we are, both of us, we are standing before thy great people. Put the right word in our mouth and the Holy Spirit may minister the words of life according to our need. ఇరువురం బుద్ధిహీనంగా గొప్ప ప్రజలట ప్రశస్తమైన వారి నిలబడుతుండగా ప్రభా పరిశుద్ధాత్మ సరి అయిన మాటలు మా నోట ఉంచి నిత్య జీవ వాక్యమును పరిచర్య చేయనుగా. Speak to every one of us. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. In spite of the heat of the day, the suffocation, O Lord, thy children sacrificing their comforts also they have come. పగటిపూట ప్రభా ఎంతో వేడిమి తీవ్రంగా ఉంది, అయినా నీ ప్రియులైనటువంటి వారు ప్రభా అన్ని సుఖ సౌఖ్యాలు త్యాగం చేసి నీ సన్నిధిలోనికి వచ్చి కూర్చున్నారు. O Lord, people who are entering, O Lord, they may be welcomed by thee and they may see Lord Jesus Christ and his presence and may they feel it in a stronger way. లోపలికి వస్తున్న వారు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆహ్వానించబడి ఆయన యొక్క సన్నిధిని బలమైన విధానంలో వారు అనుభవించుదురుగాక. Hide us behind thy cross. నీ సిలువ చాటున మమ్మల్ని చేయండి. Thy son may be glorified. నీ కుమారుడు హెచ్చించి He may be మహిమపరచబడును. exalted so that all may be drawn unto thee. ఓ ప్రభు, అందరూ ఆయన వైపుగా ఆకర్షించబడలాగా ఆయనే ప్రభు పైకెత్తబడిన కాదు. Bringing all of us under the sprinkling of thy precious blood and praying, O Lord, to arrest all the diverting thoughts. We do pray in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మనందరం కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకు తెస్తూ చెదిరిపోయే మా తలంపులన్నీ కూడా ప్రభువా మీరే బంధించి ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సాటిలేని నామములో శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. We all know well that we are living in the end days and end times. మనం అందరం కూడా అంత్యకాలంలో అంత్య దినాలలో జీవిస్తున్నాము అన్న సంగతి ఎరుగుదు. The Lord not only adding the new souls unto the church, దేవుడు కొత్త ఆత్మలని సంఘముతో చేర్చడం మాత్రమే కాకుండా, and these are the days the Lord is decorating or preparing the born again people for the marriage. ఈ దినాల్లో తిరిగి జన్మించిన వారిని ఆ దిన వివాహము కొరకే వారిని అలంకరిస్తా ఉన్నాడు, సిద్ధపరుస్తున్నాడు. Simply being born again is not sufficient because
It is the starting point of our Christian life. ఏదో ఊరికి తిరిగి జన్మించినట అంతటితో ఆగిపోవడం అనేది కాదు సరైన. అదే ఆత్మీయ జీవితంలో క్రైస్తవ జీవితంలో ఆరంభం మాత్రం. Sad to say, many people they are so satisfied because just they are born again. విచారకరమైన సంగతి ఏమిటిదంటే చాలా మంది నేను తిరిగి జన్మించాను, మారు మనసు పొందాను, ఇక చాలులే అని తృప్తి పడి ఉన్నారు అక్కడికి. But you and I must come to the bridal level. అయితే నీవు నేను కూడా ఆ పెళ్లి కుమార్తె స్థాయికి ఎదగాలి. If the bridegroom is coming means the bridal also must be almost equal to that level. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అంటే పెళ్లి కుమార్తె కూడా ఆ స్థాయిలోనికి సిద్ధపడి ఉండాలి కదా, సమానంగా ఆ స్థాయికి రావాలి. That's why the second work of the Holy Spirit, the first is not only convincing the people and bringing to the house of God, but secondly he is preparing the born again people for that glorious wedding in the midair. ప్రజలని ఒప్పించి వారి పాపం నుండి వారి విడుదల పొంది రక్షణ పొందడానికి నడిపించడం మాత్రం కాకుండా రెండవది ఆ మహావివాహానికి పెళ్లి కుమారు రాబోతున్నాడు, పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేది రెండో పని. So this morning my direct question to you is, ఉదయకాలము సూటిగా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటిదంటే, are you a Christian or are you a disciple? మీరు క్రైస్తవులా లేదా శిష్యులా? If you are just born again, you are a Christian. ఊరిక తిరిగి జన్మించి అంతటితో ఆగిపోయి ఉంటే క్రైస్తవుడు మాత్రమే. Yes, you are called as a Christian because you accepted Christ as your savior. క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన కారణాన్ని బట్టి నీవు క్రైస్తవుడిగా పిలువబడతావు. And you are a babe in Christ, you are just born again. క్రీస్తులో పసిబిడ్డవే, ఇప్పుడే తిరిగి జన్మించావు అంతే. But what about a disciple? We all know. శిష్యుడు అనగా ఏమిటి మనకు తెలుసుగా. Every day he will be learning by sitting at the feet of the master. ప్రతిరోజు కూడా యజమానుడి పాదము దగ్గర కూర్చొని నేర్చుకునేవాడు. Today many people they are not learning by sitting at the feet of Jesus. ఈ రోజు చాలా మంది యేసు ప్రభు పాదం దగ్గర కూర్చొని నేర్చుకోవడం లేదు. Today in Christendom many Christians are there, very few disciples are there. ఈనాడు క్రైస్తవత్వంలో చాలా మంది క్రైస్తవులు కనబడుతున్నారే కానీ శిష్యులు అనేవారు చాలా తక్కువ. And the disciples are very few and the apostles are very rare. శిష్యులే తక్కువగా ఉన్నారంటే అపోస్తుల మాటకు వస్తే మరీ తక్కువగా ఉన్నారు. There are different cadres in Christianity. క్రైస్తవత్వంలో వేరు వేరు తెగలుంటాయి. No doubt, Brother Batsing said, all the believers are equally important, equally precious and equally necessary. ఏ సందేహం లేకుండా సోదరు భక్సింగ్ గారు చెప్పారు కదా, అందరూ సమానముగా ప్రాముఖ్యమైన వారు, అందరూ సమానముగానే ప్రశస్తమైన వారు, అందరూ సమానంగా అవసరమైన వారు అని చెప్పాడు. Our church is like a school. మన సంఘం అనేది ఒక పాఠశాల లాంటిది. Yes, in a school every student is very important, whether the student is in first class or fifth class or 10th class. ఈ పాఠశాలలో బడిలో చదువుకునే విద్యార్థులు అందరూ ప్రాముఖ్యమైన వారే. వారు 1వ తరగతిలో ఉన్నవారైనా 5వ తరగతి వారైనా 10వ తరగతి వారైనా అందరూ they are all equally important, equally precious and equally necessary. అందరూ కూడా సమానముగా ప్రాముఖ్యమైన వారు, అవసరమైన వారు, ప్రశస్తమైన వారు. But their classes are different though they are in the same school. ఒకే బడిలో ఉన్న పాఠశాలలో ఉన్న తరగతులు వేరు వేరు కదా. And their value is different. వారికి ఉన్న విలువ వేరు. That we have to understand. అది మనం అర్థం చేసుకోవాలి. Today many Christians are there. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. Suppose one student is there. ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి. He joined in the school 10 years ago. 10 సంవత్సరాల క్రితం బడిలో చేరాడు. And now he has come to the 10th class. ఇప్పుడు 10వ తరగతి స్థాయికి వచ్చాడు. Wonderful growth every year class after passing the examination. సంవత్సరం పరీక్షల్లో పాస్ అవుతూ పై తరగతికి వెళ్ళిపోయాడు. And another student is there. మరొక విద్యార్థి ఉన్నాడు. He also joined with him. వాడు కూడా తనతో పాటు చేరినాడు. He also joined 10 years ago. వాడు 10 సంవత్సరాల క్రితమే ఆ బడిలో చేరినాడు. But what he has done? మరి వాడు ఏం చేశాడు? He studied first class 10 times. వాడు 1వ తరగతిని 10 సార్లు చదివాడు. Who is better? ఎవరు మెరుగైన వాడు? One person went to 10th class and the other person studied first class 10 times. Both are 10 years experience. ఇద్దరు ఒకేసారి చేరినారు. ఒకడేమో 10వ తరగతికి వచ్చేసాడు, 10 తరగతులు దాటి వచ్చాడు. ఇంకొకడు వాడితో పాటు చేరిన వాడే కానీ 10 సంవత్సరాలని వాడు అక్కడే ఉన్నాడు. ఇద్దరికి 10 సంవత్సరాల అనుభవం ఉంది ఇక్కడ. Today many people are telling. ఈ రోజు చాలా మంది చెప్తా ఉన్నారు. Anna, do you know when I came to the church? నేను సంఘానికి ఎప్పుడు వచ్చాను? 10 years back. 10 సంవత్సరాలు. You were not born at that time. అప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదు. Correct. నిజమే, సత్యమే. There is nothing wrong. అందులో ఏ తప్పు లేదు. But in which class you are? మరి ఏ తరగతిలో ఉన్నావు? Are you studying the first class 10 times, 20 times, or are you going upward passing the regular examinations? 1వ తరగతినే 10 సార్లు చదువుతూ 20 సార్లు చదువుతూ అక్కడే ఉన్నావా?
లేదా 10వ తరగతి దాకా ఎదిగేవా? పరీక్షలన్నీ కూడా ఉత్తీర్ణుడవుతూ పై తరగతులకు ఎదుగుతున్నావా? Today many of the assemblies are full of children, not grown up. Many assemblies are like baby care units. ఈరోజు చాలా సంఘాల్లో మనం చూస్తున్నాము, పిల్లల స్థాయిలోనే ఉండిపోయారు, ఎవరు ఎదగడం లేదు, ఎదిగిన స్థితిలో లేరు, పసిపిల్లల్లాగా ఉండిపోయారు. ఇంకా చాలా సంఘాల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే చిన్న పిల్లలను పెట్టుకుంటారు, బేబీ క్రీచర్స్ లాంటివి అయిపోయాయి. Always fighting. అంటే ఎప్పుడు కొట్లాటలే అవుతుంది. Yeah, little children they will be fighting for chocolates, isn't it? పిల్లలు చాక్లెట్ల కొరకు కొట్లాడుకుంటారు కదా. Yes. Though you talk about great properties, if you go to a child and tell, I have purchased you from Audi car, I have purchased you 10-storied building, but that fellow will be, give me a chocolate. పెద్ద మాటలు నువ్వు ఆ పిల్లోడికి చెప్పినా, నీ పిల్లోడే అని చెప్పి వాడికి చెప్పినా, ఒరే నీ కొరకు ఆడి కారు కొన్నాను తెలుసా, 10 అంతస్తులు బంగ్లా ఉంది తెలుసా, 10 కోట్లు నీకు సమకూర్చని తెలుసా అనగానే వెంటనే వాడు ఏమంటాడు, నాకు చాక్లెట్ ఇవ్వవా అంటాడు. Many believers are like that. చాలా మంది విశ్వాసులు ఇదే స్థితిలో They ఉన్నారు. are born again 10 years back, 15 years back, still they are like little children. 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం మారు మనసు పొందామని చెప్పి ఇంకా పసిపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు కదా. That's why there is no growth. అందుకనే వాళ్ళలో ఎదుగుదల అనేది లేదు. There is no discipleship in their వారి life. జీవితంలో శిష్యత్వం అనేది జరగడం లేదు. Brothers and sisters, సోదరులారా, discipleship is lifelong and it is total. క్రైస్తవత్వం అనేది జీవిత కాలం జరిగేది, సంపూర్ణమైనది అది. And the rewards of discipleship are priceless. ఈ శిష్యరికానికి ఇవ్వబోయేటువంటి బహుమానం వెలకట్టలేనివి. Today when we go to the assemblies, ఈ రోజు మన సంఘాల్లో చూస్తే the major themes that are taught by Lord Jesus Christ in his ministry, యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన ప్రధానమైనటువంటి అంశాల్లో ఆయన ఒక పరిచర్య, and the things like obedience, విధేయత, things like service and humility, సేవ చేయుట, and దీనులమై తగ్గించుకొని ఉండుట, things like taking up the cross, etc. They are either neglected or weakened, or some are totally distorted. సిలువను ఎత్తుకొని వెళ్ళుట, ఇలాంటి వాటి అన్నిటిలో కూడా మరి దాన్ని నిర్లక్ష్యం చేశారు, బలహీనపరిచారు. ఇంకా కొన్ని ప్రాంతాలు అయితే దాని గురించి అస్సలు బోధించడం లేదు. Some people are not going deeply into the word of God. కొంతమంది దేవుని వాక్యం యొక్క లోతుల్లోనికి వెళ్ళడం లేదు. Even in some of the places, even the Sunday messages are like Sunday school stories. కొన్ని సంఘాల్లో ఆదివారం వర్తమానాలు కూడా సండే స్కూల్ పిల్లల కథల్లాగే ఉండిపోయాయి. Why? ఎందుకు? There is no growth. ఎదుగుదల లేదు. If something deeper is taught, they cannot understand. ఏదైనా లోతైన విషయం చెప్తే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, As I అర్థం కావడం told లేదు. you, the basic things like obedience or service or humility, even taking up the cross, etc., are totally distorted or weakened or neglected. కాబట్టి నేను చెప్పినటువంటి విషయాల్లో అక్కడ మన విధేయత నేర్చుకుంటా, తగ్గించుకొని ఉండుట, మరి సిలువను ఎత్తుకొనుట, లోబడి ఉండాలి, ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, లేదా అసలు వాటి గురించి బోధించడమే లేదు. Only few people are taking the discipleship very seriously. కొంతమంది శిష్యరకం గురించి తీవ్రంగా పరిగణిస్తున్నారు. For many Christians, అనేక మంది క్రైస్తవులకు Jesus Christ is only Savior, but He has not become the Lord so far of their life. యేసుక్రీస్తు వారు రక్షకుడు దాగానే ఉన్నారు, వారికి ఇంతవరకు వారి జీవితానికి ప్రభువు కాలే. He is my Savior. ఆయన నా రక్షకుడు. He is my Savior. ఆయన నాకు రక్షకుడు. He is not the Lord. He is not preeminent in all things of their lives. ఇంకా నా జీవితానికి ప్రభువుగా లేడు, నా జీవితంలో అన్ని విషయాలకి ఆయనకే ప్రాధాన్యత ఇంకా లభించడం లేదు. Outwardly we are so religious. బాహ్యంగా మనం చూస్తే ఎంతో మత భక్తి గల వారు Yeah, ఉన్నాం. we are having a nice Bible. మంచి బైబిల్ ఉంది. Even in our cell phone there are 2 or 3 Bibles. సెల్ ఫోన్ లోనే 2-3 బైబిల్ So ఉంటున్నాయి. many things are ఎన్నో there. ఉన్నాయి. But అయితే their spirituality is at a very, very shallow level. వారి ఆత్మీయత మాటకు వస్తే ఏదో పైకి మాత్రమే They will not కనబడుతుంది. consult the Lord for everything of their వారి life. జీవితంలో ప్రతి విషయాన్ని కొరకే ప్రభువుని సంప్రదించడం లేదు. Are they not Christians? వాళ్ళు క్రైస్తవులు కాదంటారా? Are they not children of God? వారు దేవుని పిల్లలు గారా? They are the children of God. They are saved. One day they confessed their sins. వారు దేవుని పిల్లలే, రక్షించబడ్డవారే, ఒక దినాన్న వారి పాపములు ఒప్పుకున్న వాళ్ళే. Lord Jesus Christ became the Savior of their life, but so far He has not become the Lord of their life. యేసుక్రీస్తు ప్రభువారు వారి జీవితానికి రక్షకుడు అయ్యాడే గాని ఇంతవరకు ప్రభువుగా లేడు. That's why Lord Jesus Christ, అందుకనే యేసుక్రీస్తు even ప్రభువారు on the Sermon on the Mount in Matthew's Gospel 5th chapter, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో do you know what he says in verse 20? 20వ వచనంలో ఏమన్నాడు తెలుసా? He is talking about the Pharisees and their righteousness. పరిసయ్యులు వారి నీతిని గురించి మాట్లాడుతూ ప్రభు చెప్పిన In మాట Matthew's Gospel మత్తయి సువార్త 5:20. 5వ అధ్యాయం 20వ For I వచనం. say unto you that except your righteousness shall exceed the righteousness of the scribes and Pharisees, ye shall in no wise enter into the kingdom of heaven.
శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నారు. What he is telling in the Sermon on the Mount? కొండ మీద ప్రసంగంలో ఏమని చెప్తున్నాడు? He is telling to his people, తన ప్రజలతో చెప్తున్నాడు, your righteousness must exceed the righteousness of the Pharisees. మీ నీతి పరిసయ్యుల నీతి కన్నా అధిగమించాలి. What is the niti of those Pharisees? పరిసయ్యుల నీతి ఏమిటిది? Outwardly they are appearing so godly, so religious, but inwardly they are not like that. బయట పైకి మాత్రమే దైవభక్తి గలవారుగాను మత భక్తి గలవారు మతాచారాలు ఆచరించేవారుగా ఉన్నారు, కానీ ఆంతర్యములో అది లేదు. They are very good at following the traditions of their forefathers. వారి పూర్వీకులు పితరుల ఆచారాలని బాగా ఆచరిస్తారు. Oh, their appearance is so godly, కాబట్టి వారు చూడడానికి వారు ఎంతో భక్తి గలవారుగా but అనిపిస్తారు, their inward state is not like that. కానీ ఆంతర్య స్థితి ఆ విధంగా లేదు. That's what Christ is telling. అది క్రీస్తు వారు Oh చెప్తున్నారు. my hearers, oh my disciples, కాబట్టి నా శిష్యులారా, వింటున్న వారులారా, your righteousness must exceed the righteousness of the Pharisees. మీ నీతి శాస్త్ర పరిసయ్యుల నీతి కన్నా ఎక్కువ కావాలి. That is, see, it should not be not only an outward show, but inward transformation must be there. బయట కనబడేటట్టుగా కాకుండా లోపల ఆంతర్యంలో మార్పు జరిగి ఉండాలి. Oh, when you are having that inward transformation and it is radiated outside, then it will transform you and it will transform the people around you. అంతర్యంలో రూపాంతరం చెందిన ఆ సంగతి బయటకు కానీ అది కనబడతా ఉంటే అది నిన్ను మారుస్తుంది, నీ చుట్టూన్న వారిని కూడా మార్చగలుగుతుంది. Because you are not something inside and something outside. ఎందుకంటే నీవు లోపల ఒకలాగా బయట ఒక తీరుగా లేవు కదా. Yeah, you are not leading a dual life. నీవు ద్వంద్వ జీవితాన్ని జీవించడం లేదు. Pharisees were like that, scribes were like that, Sadducees were like that. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు వారి జీవితం రెండంతల జీవితం. Their righteousness is outward righteousness, but inward all wretchedness was there. వారి నీతి బయటకు కనబడే నీతి, కానీ లోపలంతా దౌర్భాగ్యంతో ఉంటారు. Today how many Christians are like that? ఈరోజు ఎంతమంది క్రైస్తవులు అట్లా? I know many of the students, they are something in the house of God, something in their college. నాకు తెలుసు చాలా మంది విద్యార్థులు మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు, బయటికి కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. When somebody comes before you ఎవరైనా నీకు ఎదురైతే in the house of God, దేవుని మందిరంలో Anna, praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అంట. Akka, praise the Lord. అక్క ప్రైజ్ ది లార్డ్ అంట. How are you, my son, my daughter? కుమారుడు ఎట్లా ఉన్నావు, నా కుమారుడు Oh, ఎట్లా praise the ఉన్నారు? Lord. Some more there I don't want to tell. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, మీకు తెలుసు, నేను చెప్పను ఇప్పుడు. The words of our greetings. అంటే మనం వాళ్ళు పలకరించే మాటలు So it is totally different. ఇది పూర్తిగా వేరుగా ఉంటుంది కదా. Why that drama in your life? ఎందుకంటే జీవితంలో ఈ నాటకాలు, Why that action in your life? ఎందుకు ఆ విధంగా నువ్వు నాటకం ఆడతావు? That is what Christ is telling. అదే క్రీస్తు వారు చెప్తున్న మాట. Yes, our righteousness must exceed the righteousness of the Pharisees. You must be the same inside, outside. మన నీతి పరిసయ్యుల నీతి కన్నా అధిగమించి ఉండాలి. అంటే లోపల ఎలా ఉన్నావు, బయట ఎలా ఉన్నావు, ఒకే రీతిగా ఉండాలి. That will transform you. అది నిన్ను రూపాంతరం చెందిస్తుంది. Many people will be observing you. చాలా మంది నేను గమనిస్తుంటారు. So when they observe you, that will transform the other people also. వారు నిన్ను గమనిస్తా ఉన్నప్పుడు నీ జీవితం ఇతరులను కూడా మార్చేటట్టుగా So ఉంటుంది. today many people call Lord Jesus Christ Lord and Lord, but very little genuine Christianity is seen in their lives. ఈరోజు చాలా మంది యేసు ప్రభు అని ప్రభు అని పిలుస్తున్నారు కానీ చాలా తక్కువ మందిలో యథార్థత అనేది కనబడుతుంది. Some people they are doing miracles also. కొంతమంది అయితే అద్భుత కార్యాలు కూడా చేస్తున్నారు. Yeah, as we read in Matthew 7:21, 22, 23, very well known verses. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాల్లో చాలా ప్రఖ్యాతి అయిన మాటలు మనకు తెలుసు. Some of the people they came to Lord Jesus Christ on that day. అదినాన్న కొంతమంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. And what they will say? వాళ్ళు That is ఏమనంటున్నారు? also a part of the Sermon on the Mount, Matthew 7th chapter. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఇది కూడా కొండ మీద ప్రసంగంలోని భాగమే. On that day some people will come unto me. ఆ దినాన్న కొంతమంది నా దగ్గరికి వస్తారు. Oh, they will call me Lord and Lord. వాళ్ళు నన్ను ప్రభువా ప్రభు అని పిలుస్తారు. Have we not performed miracles in thy name, healings or driven out demons? నీ నామంలో అద్భుతాలు చేయలేదా, నీ నామంలో దయ్యములను వెలగొట్టలేదా, నీ నామంలో స్వస్థతలు జరిగించలేదా అంటారు. What the Lord is telling? ప్రభు ఏమంటున్నారు? They have done in the name of Christ. క్రీస్తు నామమును బట్టే చేసినారు. They are calling him Lord, Lord. That's all with their mouth. వారు కేవలం నోటితో ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు, అంతవరకే. But what the Lord is telling? అది ప్రభు ఏమంటున్నారు? I knew you not. నేను మిమ్మును ఎన్నడూ ఎరగను. What does it mean? అంటే అర్థం ఏమిటి? Forget about disciples. They are not even Christians.
శిష్యుల మాట పక్కన పెడితే వీరు కనీసం క్రైస్తవులు కూడా కాదు. They are calling him Lord, Lord, but God is telling, I knew you not, I never saw you, you never talked to me. వాళ్ళు చెప్తున్నారు ప్రభువా ప్రభువా అని, కానీ ఈయనేమంటారు నేను మిమ్మల్ని ఎరగను, నేను ఎన్నడూ మీతో మాట్లాడనే లేదు కదా. So they are not even Christians. వారు క్రైస్తవులు కూడా కాదు. What a sad situation. ఎంత విచారకరమైన పరిస్థితి. Are you in such an imagination? నీవు కూడా ఇలాంటి ఊహాజనకమైన స్థితిలో ఉన్నావా? I am also calling him Lord, Lord. నేను కూడా ఆయనను ప్రభువా ప్రభువా అని Or సంబోధిస్తున్నాను. are you having any personal relationship? Can God say by seeing you, yes, I know you, I know you? లేదా ఏదైనా వ్యక్తిగతమైన సంబంధం ఆయనతో ఏర్పడిందా? నీవు ఆయన పిలిచినప్పుడు ఆయన కూడా నిజమే నేను నిన్ను ఎరుగుదును, నువ్వు నాకు తెలుసు అని చెప్తాడా? The Lord is telling, I know my sheep. ప్రభు ఏమంటున్నాడు? నా గొర్రెలను నేను ఎరుగుదును. They know me. అవి నన్ను ఎరుగును. They hear my voice. అవి నా స్వరం వింటాయి. When God is telling, I know my sheep, here he is telling, I knew you not, they are not his sheep. ప్రభు అక్కడ నా గొర్రెలను నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనంటే వారు ఆయన మందలో గొర్రెలు కారు కదా. They are not even born again. వారు కనీసం తిరిగి జన్మించలేదు But కూడా. they are doing miracles. కానీ అద్భుత కార్యాలు People చేస్తున్నారు. are being drawn after them. ఓ ప్రజలు వారికి ఆకర్షితులు అవుతున్నారు. Oh, brothers and sisters. సోదరి సోదరులారా, Christian life is a very, very precious life, very, very serious life. క్రైస్తవ జీవితం ఎంతో ప్రశస్తమైనది, ఎంతో తీవ్రతరమైనది. Are you a Christian or are you a disciple? Are you growing? నీవు క్రైస్తవుడువా లేదా శిష్యుడువా, అంటే ఎదుగుతున్న వ్యక్తివా? And some of the people, మరి కొంతమంది they are given some talents. వారికి కొన్ని తలాంతులు ఇవ్వబడ్డాయి. But what they are doing? కానీ వాళ్ళు ఏం Instead చేస్తున్నారు? of using the talents for the Lord, they are burying their talents. ప్రభు కొరకే ఆ తలాంతులను ఉపయోగించడానికి బదులుగా వారు భూస్థాపితం చేసేస్తున్నారు. In Matthew 25:30, మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ they are వచనం. given some talents means they have come to the Lord. వారికి కొన్ని తలాంతులు ఇవ్వబడ్డాయంటే ప్రభు దగ్గరకు వచ్చిన God వాళ్ళు. has given them those talents. దేవుడే వాళ్ళకి ఆ తలాంతులు But ఇచ్చాడు. instead of using them for the glory of God, దేవుని మహిమార్థమై వాటిని వినియోగించేదాని they బదులుగా have buried those talents. వాటిని ఆ తలాంతులను పాతి పెట్టేసి, But what the Lord is telling on the day of judgment, తీర్పు దినాన్న ప్రభు ఏమని చెప్పాడు? they throw them into the outer darkness. వెలుపటి చీకటిలోనికి పడవేయండి అంట. It is something beyond my understanding. I cannot explain the outer darkness, though I am meditating on it for a long time. ఇది నా గ్రహానికి మించినది. ఈ వెలుపటి చీకటి అనగా ఎంతో కాలంగా మనం ధ్యానం చేస్తున్నా కానీ నాకు అర్థం కాదు. Nowhere it is written in the Bible. Only Matthew has written about the outer darkness 3 times in his Gospels. వెలుపటి చీకటి గురించి బైబిల్ గ్రంథం అంతట్లో ఈయన సువార్తల్లో మత్తయి 3 సార్లు చెప్పాడు, ఇంకెక్కడ లేదు ఆ మాట. And this outer darkness is something mysterious to ఈ me. వెలుపటి చీకటి అనేది నాకు ఇంకా మర్మంగానే So ఉంది. in the afternoon, don't ask about the outer darkness. అందుకనే మధ్యాహ్నం ప్రశ్నలు అడగమన్నప్పుడు వెలుపటి చీకటి గురించి చెప్పమని అడగదు. So లోపల చీకటి గురించి అడగండి. ఆ లోపటి చీకటి గురించి అడగదు. So thing is, outer darkness. See, they are the born again people. God has given them some talents, but they buried. And once again, gnashing of teeth is there in the outer darkness. చూడండి, వీళ్ళు తిరిగి జన్మించిన వారే, దేవుడు వారి తలాంతులు ఇచ్చాడు, కానీ వాళ్ళు పాతి పెట్టారు. ఇక్కడ ఏమన్నాడంటే వెలుపటి చీకటి అంటాడు వాళ్ళ గురించి, దానితో పాటు అదనంగా పండ్లు కొరుకుటయు ఉండును అని ఉంది అక్కడ. So there is no growth in their life. వారి జీవితంలో ఎదుగుదల They are లేదు. not living for వారు God. దేవుని కొరకు జీవించడం లేదు. How is your life? మీ జీవితం ఎలా ఉంది? You accepted Lord Jesus Christ few years ago, few months ago. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల క్రితం యేసు ప్రభువాని రక్షకుడిగా అంగీకరించావు. Young people today will never come in your life. యవనస్తులారా, ఈ రోజు అనేది మరలా నీ జీవితంలో ఎప్పుడు రాదు. Yeah, time and tide will never come again. కాబట్టి సమయము అలలు మరలా ఎప్పుడు రావు, వెనక్కి రావు. So you see, either you can waste your time or you can invest your time. నీ సమయాన్ని వృధా అయినా చేసుకోగలవు, లేదా నీ సమయాన్ని పెట్టుబడిలాగా It is up to you, it is your choice. నీ ఎంపిక, నీ ఇష్టం అది. So some people, they are born again, they are becoming disciples very quickly, but you are where you are 10 years back. కొంతమంది తిరిగి జన్మించారు, శిష్యులుగా మార్చబడుతున్నారు, ఉన్న స్థాయి నుండి పై స్థాయి ఎదిగిపోతా ఉన్నారు. నువ్వేమో ఎక్కడ వేసో అక్కడ ఉన్నట్టే ఉన్నావు. Some people, there are no deeds of their born again experience. కొంతమంది జీవితంలో అయితే తిరిగి జన్మించామనే మారు మనసు జీవితానికి తగిన క్రియలే లేవు. Yeah, there are some deeds which we have to do. మనం చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. See, some people, they fail even to feed the hungry people. కొంతమంది చూడండి, ఆకలి కొన్న వారికి కూడా పోషించారు. So brothers and sisters, కాబట్టి సోదరి today సోదరులారా, the question is, రోజు ప్రశ్న today I ఏంటిదంటే, am not asking you, are you born again or not? ఈ రోజు నీవు తిరిగి జన్మించావా లేదా, అది కాదు నేను I అడిగాను. am asking, the Lord is refining the church, decorating the church. Are you a Christian or are you a disciple? Are you growing Christian? దేవుడు సంఘాన్ని శుద్ధీకరిస్తున్నాడు, అలంకరిస్తున్నాడు. నీవు క్రైస్తవుడువా
లేదా శిష్యుడిగా ఎదుగుతూ ఉన్న స్థితిలో ఉన్నావా అది నేను అడుగుతున్నా. In Luke's Gospel 14th chapter we have seen so many things. లూకా సువార్త 14వ అధ్యాయంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. Today when we go into the world, ఈ రోజు మనం లోకంలో చూస్తే in many places false Christianity is preached. అనేక ప్రాంతాల్లో నకిలీ క్రైస్తవత్వం గురించి బోధిస్తా ఉన్నారు. They are taking very light of their Christianity. క్రైస్తవత్వం గురించి చాలా చులకనగా చేసి చూస్తున్నారు. Today as I mentioned you already, prosperity gospel is invading the world. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఇది నాన్న ఎక్కడ చూసినా గానీ ఆశీర్వాద సువార్తలు ఇవి ఎక్కువైపోయినాయి. What is the prosperity gospel? ఏమిటి ఆశీర్వాద సువార్తలు ఏమిటి? Prosperity gospel is nothing but Christianity without the cross. ఆశీర్వాదము అభివృద్ధి అనేటువంటి సువార్త ఏమిటో తెలుసా? సిలువ లేని క్రైస్తవత్వం. Many people are attracted, many young people are attracted. చాలా మంది యవనస్తులైన వారు ఇలాంటి సువార్తకు ఆకర్షితులవుతున్నారు. What is the preaching? ఏమిటి ఆ బోధ? Sad thing is what Jesus Christ never preached, they are preaching and people are attracted. విచారకరమైన సంగతి ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నడూ బోధించనిటువంటి సంగతులు వీళ్ళు బోధిస్తున్నారు. చాలా మంది దానికి ఆకర్షితులు. What they are telling? ఏమని చెప్తున్నారు? If you follow Lord Jesus Christ you will get money. యేసుక్రీస్తు ప్రభువారిని వీరు వెంబడిస్తే డబ్బులు దొరుకుతాయి. Even in the Facebook, even in other social media, so many announcement we will be reading. ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో అనేకమైన ప్రకటనలు వస్తున్నాయి. See, if you pray this prayer by the evening, God will help you. నేను చెప్పినట్టు ఈ ప్రార్థన మీరు చేస్తే సాయంత్రానికల్లా మీ దశ If you మారిపోతుంది. say hallelujah 20 times, okay, by the evening, God will help you. 20 సార్లు హల్లెలూయా అంటారంటే సాయంత్రానికి మీ జీవితమే God మారిపోతుంది. will give you a దేవుడు మీకు job. ఉద్యోగం ఇస్తాడు. God will heal దేవుడు you. నిన్ను బాగు God చేస్తాడు. will give you a nice wife or దేవుడు husband. మంచి భార్యను God భర్తను will give ఇస్తాడు. you children. దేవుడు పిల్లలను ఇస్తాడు. All talking about the earthly prosperity, which is very temporal. అన్ని భూ సంబంధమైనటువంటి అభివృద్ధి గురించినవి ఇవన్నీ తాత్కాలికమైన వాటి గురించి బోధిస్తున్నారు. Many people are attracted by this teaching. చాలా మంది ఈ బోధలకి ఆకర్షితులవుతున్నారు. That's what I am telling. The American churches or the European churches are empty because of that. ఆ మాటలే చెప్తున్నాను. అమెరికాలో సంఘాలు, ఐరోపాలో సంఘాలన్నీ ఖాళీ అయిపోతుండడానికి కారణాలు ఇవి. People became materialistic. What I will get, what I can enjoy, what I can eat. ఊరికే వస్తు రూపమైన వాటి వెనకాల పడ్డారు. ఏమి తినాలా, నాకు ఏమి దొరుకుతుంది, ఏమి లాభం, దీని వెనక పడ్డారు. Prosperity gospel, there is no cross in it. ఆశీర్వాదం అభివృద్ధి అనే సువార్తల్లో సిలువ లేదు. See, the cost of Christianity cannot be seen in prosperity gospel. క్రైస్తవత్వం యొక్క క్రయం అనేది సువార్తలు ఎక్కడ I am కనబడదు. not telling Lord Jesus Christ will not give all these things. యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ నీకు ఇవ్వడని చెప్పడం లేదు. I am a standing example before you. దానికి మీ ముందు నేను ఒక సాక్షాత్ ఉదాహరణ. I am not a perfect man, నేనేం పరిపూర్ణుడైన వ్యక్తిని having కాదు. so many failures. ఎన్నో పతనాలు ఉన్నాయి. But when we give preeminence to the Lord Jesus Christ in our life, how he will meet all our needs beyond our imagination. మన జీవితంలో ఎప్పుడైతే మనం అన్ని విషయాల్లో దేవునికి ప్రథమ స్థాన ప్రాధాన్యత ఇస్తామో మనం ఊహించిన దానికన్నా ఎక్కువైనటువంటివి దేవుడు జరిగిస్తాడు. Before you were born, I was doing my MTech. మీరు ఇంకా పుట్టక ముందే ఎంటెక్ చేసేసినారు. 1984, I did my MTech. 1984వ సంవత్సరంలో ఎంటెక్ పూర్తి I think చేశారు. 90% of the people are not born at that మీలో time. 90% మీలో ఇంకెవరు అప్పటికి పుట్టలేదు ఇంకా. Very difficult in those days to get a seat. అదినాల్లో సీటు దొరకడం అనేది చాలా కష్టమైన పని. Only 7 engineering colleges in both Telugu states today, more than 700. అప్పుడు మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలు అంతా కలిపితే 7 ఇంజనీరింగ్ కాలేజీలు. ఇప్పుడు 700 కన్నా ఎక్కువ. How much difficult it was to get an engineering seat. ఇంజనీరింగ్ లో సీట్ సంపాదించడం ఎంత కష్టమో. To tell you the truth, మీకు సత్యం చెప్పాలంటే in MSET my rank was 415. ఎంసెట్ లో 415 ర్యాంక్ వచ్చింది. Not 4 lakhs. 4 లక్షలు కాదు, 415. 415. అది With 415 rank, I got engineering seat in waiting list. Then you can understand. 415 ర్యాంక్ వచ్చిన ఇంజనీరింగ్ లో సీట్ కొరకై వెయిటింగ్ లిస్ట్ లో ఉంది పేరు. Today it is not like that. ఈ రోజు అట్లా కాదు కదా. In Vizag, I asked one girl, విశాఖపట్నంలో ఒక అమ్మాయిని what are అడిగాను, you doing? ఏం చేస్తున్నావు I am doing BTech computer science, Anna. అన్న, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నా. I thought very intelligent. చాలా తెలివైంది అనుకున్నా. She got a seat in computer engineering. కంప్యూటర్ ఇంజనీరింగ్ లో సీట్ I am వచ్చింది. still comparing her with my days. నా దినాలతో ఇప్పుడు ఇంకా నేను పోల్చుకుంటా ఉన్నాను. 415 rank waiting list in civil engineering I got. 415 ర్యాంక్ వస్తే సివిల్ ఇంజనీరింగ్ వెయిటింగ్ లిస్ట్ లో వచ్చింది నాకు. Acha, you are very intelligent. మరి నువ్వైతే చాలా తెలివైన దానివే. What is your MTech rank? What is your MSET rank? ఎంసెట్ లో ర్యాంక్ ఎంత వచ్చిందమ్మా అని అడిగా. జవాబు ఏంటి? జవాబు ఏమన్నా తెలుసా? అన్న అవుతాం. ఓకే, నవ్వు. వాట్ ఈస్ దట్? అంటే అర్థం ఏమిటి?
asked her. నేను అడిగాను ఆమె. Anna. జవాబు అడిగితే ఇహి అంటది. Then ultimately she came out. చివరికి ఏదో చెప్పింది. What is that? ఏమిటది? What is your rank? ఎంత వచ్చింది ర్యాంక్ ఎంత? Anna, you can purchase Maruti Alto with that. అన్న ఇప్పుడు మారుతి ఆల్టో కొనొచ్చు మనం అంటది ర్యాంక్ అంటే. 3,50,000. 3,50,000. Then I understood what is the price of Alto. అప్పుడు ఆల్టో ఖరీదు ఎంతో నేను తెలుసుకున్నాను అప్పుడు. 3,50,000. 3,50,000 But ర్యాంక్. she got in computer కానీ engineering. కంప్యూటర్ ఇంజనీర్ లో ర్యాంక్. But even in those days, అయితే ఆ దినాల్లో I am not so intelligent. అంత తెలివైన వాడు ఏమి కాదు. Very border first class. ఏదో సరిహద్దు మార్కులు అంతే. Everywhere like that only. ఎక్కడ పోయినా అంతే ఉండేది. But all the time God has kept us as head only. కానీ ఎల్లవేళలా దేవుడు మాత్రము తలగానే ఉంచాడు. మరి God is not telling that I will not give you all these ఇవన్నీ things. కూడా నేను నీకు ఇవ్వను అని దేవుడు చెప్పలే. I'll give you job. ఉద్యోగం ఇస్తాను, I'll give you the needed money. నీకు అవసరమైన డబ్బులు I'll ఇస్తాను, give you good family. మంచి కుటుంబాన్ని ఇస్తాను. But అయితే seek the kingdom of God and his righteousness first. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి. Once again it is a part of the Sermon on the Mount, Matthew 6:33. మత్తయి సువార్త 6:33 ఇది కూడా కొండ మీద ప్రసంగంలో భాగమే. Seek the kingdom of God and his righteousness first, and all these things will be added unto you. దేవుని రాజ్యం ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. But today what is being preached? ఈ రోజు ఏం బోధిస్తున్నారు? People are not talking about the kingdom of God and his righteousness and the cross of Christ. దేవుని రాజ్యము గురించి ఆయన నీతిని గురించి క్రీస్తు యొక్క సిలువను గురించి బోధించడం లేదు. In the prosperity gospel, the cost of Christianity cannot be seen. ఆశీర్వాద సువార్తల్లో క్రైస్తవత్వాన్ని చెల్లించే క్రయము లేదు అక్కడ. Grace may be free, but it is very costly. It is not cheap. కృప అనేది ఉచితంగానే ఇవ్వబడొచ్చేమో కానీ చౌకబారినదైతే కాదు, అది చాలా ఖరీదైనది. Yeah, grace is very costly. It costed Lord Jesus Christ so much his own life. కృప ఎంత విలువైనది, ఎంత క్రయంతో కూడినదంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తన ప్రాణం అర్పించవలసింది అంత విలువైనది కృప. Because grace is granted to you freely, don't think that it is a cheaper commodity. ఆ కృప నీకు అంత ఉచితంగా ఇవ్వబడింది కదా అని అది చవకబారిదిగా చూడదు దాన్ని. Today grace is preached. I mean cheap grace is preached. ఈ రోజు ఎంత చవకబారిన కృపగా చెప్తున్నారంతా. Cheap grace means it is without discipleship and without the cross and crucifixion. చవకబారిన కృప అంటే శిష్యరికం అనేది లేదు, సిలువ క్రయం లేదు అందులో. Costly grace means it is a treasure hidden in the field. You can sell everything you have to get that grace. ఖరీదైన కృప అంటే పొలములో దాచబడిన ధనము లాంటిది. నీకున్నది అంతయో అమ్మివేసి వాటిని కొనుక్కోవాలి. Oh, costly grace means it is a pearl of great price. ఖరీదైన కృప అంటే ఎంతో విలువైన ముత్యము లాంటిది. You can sell what all you have to get that grace. ఆ కృప కొరకే కలిగిన అంతా కూడా అమ్మి వేసుకోవచ్చు. And costly grace means ఖరీదైనటువంటి కృప అంటే plucking the eye which causes you to stumble. నిన్ను అభ్యంతర పరుస్తున్నటువంటి కన్ను పీకి వేయడం. What does అది it ఖరీదైన mean? కృప. What does it mean? అంటే అర్థం ఏమిటి? Losing so many things. అనేకమైన వాటిని కోల్పోవుట. To enjoy the costly grace of God, you have to lose many things. దేవుడిచ్చే ఖరీదైన కృపను అనుభవించాలంటే నీ జీవితంలో అనేకమైన వాటిని కోల్పోతావు. Costly grace is the call of Lord Jesus Christ to leave your nets, to leave your livelihood. ఖరీదైనటువంటి కృప అంటే దేవుని యొక్క పిలుపు మేరకి నీకు విలువైనటువంటి జీవనోపాధికి ఆధారమైనటువంటి వలలు దోణెలు అన్ని వదులుకోవాల్సి ఉంటుంది. So much sacrifice is involved in that. దీనిలో ఎంతో త్యాగం ఉంటుంది. Today in prosperity gospel it is not like ఈ that. రోజు ఆశీర్వాదం అభివృద్ధి సువార్త దాంట్లో ఇలాంటివి లేవు. There is no cross at all. సిలువనే లేదు. There is no leaving, only getting. ఇక్కడ విడిచిపెట్టడం అనేది లేదు, అంత సంపాదించుకోవడమే. Today such type of gospel is preached. ఈ రోజు ఇలాంటి సువార్త ప్రకటిస్తున్నారు. Today the uncalled people or self-styled preachers have filled the churches. ఈ రోజు పిలువబడనిటువంటి ప్రజలు తమంతట తాము బోధకులుగా చెప్పుకుంటూ వచ్చేసిన వాళ్ళు ఇలాంటి వారితో నిండిపోయిన Their percentage is more. వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. And they are cheapening everything in Christianity. మరి క్రైస్తవత్వంలో ప్రతి దానిని కూడా వారు ఎంతో చులుకుగా చౌకబారిన దానిగా They are ఎంచుతున్నారు. preaching everything to suit their own selfish compromising life. వారి బోధలన్నీ కూడా వారి జీవితానికి సంబంధించినవి రాజీ పడిపోయేటట్లుగా That's బోధించుకుంటున్నారు. why people are accepting Christ but not with special love. అందుకనే ప్రజలు క్రీస్తుని అంగీకరిస్తున్నారే కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమతో People are saved but there is no hunger and thirst for Christ. That's why they are not becoming
disciples, not learning anything. ప్రజలు రక్షించబడ్డారే కానీ క్రీస్తు గురించిన ఆకలి తప్పికలు లేవు. అందుకనే వాళ్ళు క్రైస్తవులుగానే ఉండిపోతున్నారే కానీ శిష్యులుగా ఎదగడం లేదు. They are content with the little things of this world. ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న వాటితో తృప్తి పడిపోయి ఉంటున్నారు. Today people are living in mindless environment. ఈ రోజు ప్రజలు మతిలేనటువంటి ఈ పరిసరాల్లో ఈ వాతావరణంలో జీవిస్తున్నారు. Today if you see the YouTube, మీరు చూడండి యూట్యూబ్ లో, if you see the social media, సోషల్ మీడియాలో చూడండి, see the messages given by some of the people. There are little children, they are giving messages. Is it God asked them to do? They are not even born again. కొంతమంది ప్రసంగాలు చేస్తా ఉన్నారు, మీరు చూస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. దేవుడు వాళ్ళకి చెప్పాడా మీరు ప్రసంగం చేయమని? ఎలాంటి పరిస్థితి దుస్థితి ఉందో? Are they born again first of all? వాళ్ళు తిరిగి జన్మించారా? I have seen some of the places, little children preaching, pastor sitting and clapping at the back. కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న పిల్లలు బోధలు చేస్తా ఉంటే వెనకాల పాస్టర్లు చప్పట్లు కొడుతున్నారు. Many young people, I am telling. చాలా మంది యవనస్తులు గురించి. I am not against young people preaching. యవనస్తులు బోధ చేయడానికి నేను వ్యతిరేకిని If you కాదు. are truly born again, నిజంగానే తిరిగి if you are జన్మించారు, spending your time with Christ, క్రీస్తుతో సమయాన్ని గడుపుతూ when Christ gives you some message, క్రీస్తు అని ఏదైనా వర్తమానం go and ఇస్తే share it. వెళ్ళి దాన్ని పంచుకో. But many young people, just to appear before the people with their quoting and going to the studio and recording the messages and putting on the YouTube, how many people are sidetracked? అయితే చాలా మంది యవనస్తులేమో ప్రజల్లో తమను తాము కనిపించుకునే దానికి స్టూడియోకి వెళ్ళి అన్ని అలంకరించుకొని వచ్చి ప్రజల్ని తప్పుదో బతించేటట్లుగా ఎన్ని చెప్తా ఉన్నారు. No stress on personal holiness or personal examination. వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధతను గురించి, వ్యక్తిగతంగా పరీక్షించుకునే దాని గురించి నొక్కి చెప్పేదే లేదు. No contact with God, no fellowship with other people. దేవునితో సంబంధం, ఇతర విశ్వాసులతో సహవాసమే లేదు. Yeah, relations became almost impersonal in this advanced net age. చూడండి, ఈ దినాల్లో ఎంతో ఆధునికమైనటువంటి ఈ యుగంలో, ఈ నెట్ ప్రబలుతున్నటువంటి ఈ దినాల్లో మనము మనిషికి మనిషి సంబంధమే లేకుండా There జీవిస్తున్నాం. is no self-denial. చూడండి, తమను తాము ఉపేక్షించుకునే There is no జీవితం లేదు. persistence in following Lord Jesus Christ. ప్రభుని వెంబడించే విషయంలో పట్టుదలతో కూడా వెంబడించడం లేదు. Even the church teachings are very far from the truth. సంఘములో బోధనలు కూడా సత్యానికి భిన్నంగా ఉన్నాయి. The spiritually, those teachings are so spurious, so dangerous. ఆత్మీయంగా చూస్తే ఈ బోధనలన్నీ కూడా ఎంతో ప్రమాదకరంగా ఉన్నాయి. Some of the people, ఇంకా కొంతమంది to safeguard the attendance of the church, if I preach like this, they may go away. That is their fear. వచ్చే వారిని అందరిని పోగొట్టకుండా ఉండాలని, ఒకవేళ నేను కఠినంగా మాట్లాడితే ఈ సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారేమో అని వాళ్ళని పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి. Yeah, 4 or 5 weeks, if you continually preach on the cross, you will be crucified. Nobody will be there. 4-5 వారాలు నీవు ఎడతేక సిలువను గురించిన వార్త ప్రకటిస్తా ఉంటే ఎవరు ఉండరు, అందరు వెళ్ళిపోతారు, నీకు సిలువ వేస్తారు. Just to safeguard their attendance, speakers are telling soothing sermons. వచ్చిన వారిని పోగొట్టకుండా ఉండాలని బోధకులు కూడా మెత్తనైనటువంటి ప్రసంగాలు చేస్తున్నారు. Brothers and sisters, సోదరి I సోదరులారా, want to tell you, నేను మీతో చెప్పాలని, these are the days God is refining the church. ఈ దినాల్లో దేవుడు సంఘాన్ని శుద్ధీకరిస్తున్నారు. God doesn't want the polluted bride to be the future bride. దేవుడికి భవిష్యత్తులో పెళ్లి భార్య, పెళ్లి కుమార్తె అనేది కలుషితమైనది ఉండకూడదు అని. Many Israelites were there చాలా మంది ఇశ్రాయేలీలు during the days of Gideon when the Midianites were oppressing them. గిద్యోను యొక్క దినాల్లో ప్రజలు వారిని అణగదొక్కుతా ఉన్నప్పుడు, శ్రమ All పెడుతున్నప్పుడు are Israelites only. అందరు ఇశ్రాయేలీలే, Lakhs of Israelites are there. లక్షలాది మంది ఇశ్రాయేలీలు. But when Gideon called, కానీ గిద్యోను పిలిచినప్పుడు yeah, only 32,000 came. 32,000 మంది వచ్చారు. But what God told? అప్పుడు దేవుడు ఏమన్నాడు? These 32,000 are also too many. ఈ 32,000 మంది కూడా చాలా ఎక్కువే. We don't want these 32,000. 32,000 మంది అక్కర్లేదు. Those one who are having fear in their heart, let them go away. ఎవరైతే మనసులో హృదయాల్లో భయం ఉందో వదిలేయండి, వాళ్ళు వెళ్ళిపోమనండి. And what it is written? అక్కడ ఏమని రాయబడింది? 22,000 went away. 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. Almost 2/3 of the people they have went away. అంటే 3/4 ప్రజలందరూ వెళ్ళిపోయారు. Out of 32,000, 32,000 మందిలో they came to fight the battle but full of fear. యుద్ధానికి వచ్చారే కానీ భయపడతానే ఉన్నారు. God said, we don't want 22,000. దేవుడు అన్నాడు 22,000 మంది కూడా అక్కర్లేదు. Then only 10,000 remained, you all know. 10,000 మంది ఉన్నారు తెలుసు కదా. And God put a test. అప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. Take them to the water. నీళ్ళ దగ్గర తీసుకున్నాడు. And who lapped the water like a dog, select them. ఎవరైతే కుక్క నీళ్లు గతికినట్లుగా గతుకుతారో అలాంటి వారిని ఎన్నిక చేసుకోమన్నాడు. What is the meaning of lapping the water?
నీళ్లు గతకడం అంటే అర్థం ఏమిటి? Have you ever seen dog lapping the water? కుక్క నీళ్లు గతుకుతా ఉంటది, తాగింది కానీ నీళ్లు దానికి If you give some food to eat, దానికి మీరు ఏదైనా భోజనం ఆహారం పెడితే, maybe water or any food, నీళ్లు పెట్టినా ఇంకేదైనా ఆహారం పెట్టినా, yeah, it will take it will lap with its tongue, కదండి, అది నాలుగుతో గతుకుతా ఉంటది. and it will not look onto the food so much. అది ఆ భోజనం వైపు ఎక్కువ చూడదు. Now and then it will see, అప్పుడప్పుడు చూస్తా but ఉంటుంది. his eyes will be on the enemy only. దాని చూపు అంతా కూడా ముందు ఎవరో Suddenly some sound comes. ఏదో శబ్దం, ఏదో స్వరం వినబడుతుంది. Immediately it will leave its food and it will run after that enemy. వెంటనే అక్కడ ఆహారాన్ని వదిలేసి శత్రువుగా పరిగెడుతుంది. So though something is kept before it, కాబట్టి ముందు ఏదైనా పెట్టినా గానీ, but the eyes of the dog will be very alert and on the enemy. కుక్క తన చూపు మాత్రం చుట్టూన్న శత్రువుల పైనే ఉంటుంది. అది ఎంత చురుకుగా ఉంటుంది. So he is more careful about the enemy. శత్రువుల గురించి ఎక్కువ జాగ్రత్తగా ఉండడం. That test and this man has put Gideon. అలాంటి పరీక్ష గిద్యోను పెట్టినాడు. How many people won the test? అందులో ఆ పరీక్షలో ఎంతమంది నెగ్గినారు? Only 300. 300 మంది. 9,700 people, they bent, they knelt down, their eyes were on that food only. 9,700 మంది మిగతా వారు, వాళ్ళు కూడా మోకాళ్ళ మీదకి వచ్చారు, వాళ్ళు కూడా భోజనం గతుకుతున్నారు, కానీ వారి చూపు అంతా కూడా భోజనం మీద. They are not lapping like a dog. వారు కుక్క గతికినట్లుగా గతకలేదు. When some food is there before them finished, nothing can be seen, something like our buffet system. వారు ఏదైనా భోజనం పెట్టారంటే ఇక వేరేది ఏమీ కనబడదు. ఇప్పుడు మనకున్న బఫే సిస్టమ్ లాంటిదే. In the buffet system what will happen? బఫే సిస్టమ్ ఏముంటుంది? వేసుకో తిను, that's all. Nobody, no control. పెట్టుకోవడం, తినడమే, పక్కన ఎవరున్నారు ఏం చూసేది లేదు, ఏమీ లేదు, ఎవరు ఆపలేరు నిన్ను. ఇంకా వెనకాల లైన్ is so long, వెనకాల ఇంత పెద్ద లైన్ ఉంటుంది, but he is not bothered. దాని గురించి పట్టింపు ఉండదు. He is bothered about his own plate. ప్లేట్ లో ఉన్న దాని గురించే చింత. That's why it is known as buffalo system. అందుకనే దానికి ఆ పేరు పెట్టారు. బఫే కదా, బఫెల్లో సిస్టమ్. బఫెలో అని పిలిస్తే బాగోదని బఫే. బఫెల్లో అంటే బాగోదు కదా, అంటే గేదెలు అని చెప్తే బాగోదుగా, అందుకనే బఫే సిస్టమ్ అని పెట్టారు It అన్నమాట. is an abbreviation of buffalo system. బఫెల్లో సిస్టమ్ కి అదే 9,700 people failed in that test. ఆ పరీక్షలో 9,700 మంది విఫలమై, Only 300 were victorious. 300 మంది మాత్రమే విజయవంతులుగా ఉన్నారు. Lakhs of Israelites were there. లక్షలాది మంది ఇశ్రాయేలీయులు ఉన్నారు. Only 32,000 came. 32,000 మంది Only వచ్చారు. 10,000 remained. 10,000 మంది మిగిలినారు. Only 300 were selected. అందులో నుండి 300 మందిని ఎంపిక This చేయబడ్డారు. is what God is doing today. ఇది ఈ రోజు దేవుడు చేస్తున్న పని. That's why are you a disciple? అందుకనే నీవు శిష్యుడువనా? Are you simply a Christian or a disciple, or have you grown to the level of apostle? ఊరికే క్రైస్తవుడుగా ఉన్నావా, లేదా శిష్యుడుగా ఎదుగుతున్నావా, లేదా ఇంకా అపోస్తలుల స్థాయికి వచ్చావా? Oh, you have to examine. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. Simply coming and going, that is not sufficient. Even Pharisees were also doing that. ఊరికే వస్తూ పోతా ఉంటే లాభం లేదు. పరిసయ్యులు చేసేది కూడా అదే. Oh, some people are born critics. కొంతమంది అయితే పుట్టుకతోనే వాళ్ళకి విమర్శలు అన్ని. They will come to the house of God only to find faults. వారు మందిరానికి వచ్చేది ఎందుకంటే అందరు తప్పులు పట్టుకోవడానికే వస్తారు, అందుకే పుట్టారు వాళ్ళు. They are very experts in that. ఆ విషయంలో వారు చాలా This ప్రసిద్ధులు. is not the purpose for which God has saved you. దేవుడు నిన్ను ఇందుకు కాదు రక్షించింది. Yeah, Christianity is not just a hill song and singing that song. అంటే క్రైస్తవత్వము అనేది ఏదో ఫలానా ఆ పాటలు పాడుకుంటూ కీర్తనలు పాడేదే కాదు. Christianity means not reading simply a verse in the calendar and having a Bible in your phone. That is not Christianity. Okay, these are all good things. క్రైస్తవత్వం అనగా క్యాలెండర్ లో వచనం చదివేసి సెల్ ఫోన్ లో బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోవడమే కాదు. మంచిదే, అది కూడా పెట్టుకో, తప్పేమీ కాదు. It is not running after or chasing the worldly possessions. లోక సంబంధమైనటువంటి ఆ పదవులను కోరేది కాదు. It is not following Lord Jesus Christ when you feel like it. కాబట్టి నీకు అది నచ్చితేనే ప్రభువుని వెంబడించాలి, అట్లాంటిది కాదు. Some of the people, they are so holy on Sunday, but what about the other days of your life? కొంతమంది ఆదివారం మాత్రం మహాపరిశుద్ధులుగా కనబడతారు, మరి మిగతా దినాలు? Christianity is not that much. క్రైస్తవత్వం అనేది అట్లాంటిది కాదు. What is Christianity? ఏమిటి క్రైస్తవత్వం? What is discipleship? శిష్యరికం అంటే ఏమిటిది? Denying yourself and dying to yourself. నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నీ స్వయానికి చనిపోవాలి. Being the doers of God's word, not only the hearers of God's word. దేవుని యొక్క వాక్య ప్రకారం చేయువారే ఉండాలి, వినువారు మట్టుకు కాదు. Living for Lord Jesus Christ 24/7 all the week. 24 గంటలు వారమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకే జీవించాలి. Always worshiping him, how hard life gets into. నీ జీవితం ఎంత కఠినము కష్టమైనదైనా ఆరాధన చేస్తూ ఉండే జీవితం. Always pleasing Lord Jesus Christ rather than the people around you. అన్ని విషయాల్లో కూడా
ప్రజలను కాదు, యేసు ప్రభువుని సంతోషపెట్టేటట్లు ఉండాలి. Sometimes to please Lord Jesus Christ, it may cost your relationships, isn't it? కొన్నిసార్లు యేసు ప్రభువుని సంతోషపెట్టాలి అంటే నీ యొక్క సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాల్సి వస్తుంది Isn't it? కదా. Many of the young people, they will ask this question. చాలా మంది యవనస్తులు ఈ ప్రశ్న అడుగుతారు. Afternoon also you are going to ask the question, but I am answering now itself so that you may not ask it. మధ్యాహ్నం కూడా మీరు ఈ ప్రశ్న అడుగుతారు, అందుకనే నేను జవాబు చెప్పేస్తున్నా, మీరు మళ్ళీ అడగొద్దని. Anna, I wanted to live for Christ, అన్నా నేను క్రీస్తు కొరకు but జీవించాలి. when I go to my college, కానీ కాలేజీకి పోయినప్పుడు my friends are so bad. నా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా చెడ్డవాడు, They are so evil. వాళ్ళంతా చెడ్డవాడు, They are not allowing. వాళ్ళు అసలు అనుమతించడం. How can I get rid of this bad friendships? ఈ Isn't చెడు it? స్నేహాన్ని నేను ఎట్లా విడిపించుకోవాలి? First of all, ఆ చెడు స్నేహం నిన్ను ఎవడు చేయమన్నాడు? అసలు మొదటిగా నీవు ఆ చెడు స్నేహాన్ని ఎవరు చేయమన్నారు? Okay, somehow you started. సరే ఏదో అయిపోయింది, I am not blaming. Okay, innocently you have fallen into that friendship. సరే నువ్వు తెలియకో ఏదో అజ్ఞానంగా నువ్వు ఆ స్నేహంలో పడ్డావు, సరే. At any cost, at the cost of your relationships, you have to please God if you are a disciple. నీవు శిష్యుడు అయితే ఎంత క్రయమైనా కానీ చెల్లించవలసి వచ్చినా చెల్లించి క్రీస్తుని సంతోష పెట్టాలి కదా. I will tell how to get rid of them. కాబట్టి అలాంటి స్నేహాన్ని ఎట్లా I వదిలించుకోవాలి? think already some of the people must have come to your mind that దీన్ని నేను yes, I have to get rid. ఇప్పటికే కొంతమందికి మనసులో వచ్చేసిన అబ్బా దొరికింది, అంటే దీన్ని ఎట్లా వదిలించుకోవాలి అనుకున్నారు. సరే చాలా జాగ్రత్తగా వింటారు. So how to get rid of those friends? అలాంటి స్నేహితుల్ని విడిపించుకోవడం ఎట్లా? Simple solution. దీనికి చాలా సామాన్యమైన పరిష్కారమే. You need not get rid of them, they will get rid of you. నువ్వు వదిలించుకో అక్కర్లే, ఈ పని కానీ చేస్తే వాళ్ళే నిన్ను వదిలించుకొని పోతారు. What is that word? ఏమిటా పని? Whenever you are going to college, ఈ కాలేజ్కి వెళ్తున్న or when ప్రతిసారి you are having association with your friends, నీ స్నేహితులతో నువ్వు కలుస్తూ ఉంటున్న సందర్భాల్లో take a small Bible, at least a New Testament with you. ఒక చిన్న బైబిల్ పెట్టుకో, కనీసం ఒక క్రొత్త నిబంధన నీతో తీసుకొని వెళ్ళు. When you are carrying so many things in your bag, నీ బ్యాగ్ నిండా బస్తాల్లాగా మోసుకొని పోతావుగా. a New Testament is not an extra weight. ఒక క్రొత్త నిబంధన పెట్టుకుంటే అదేమి ఎక్కువ బరువు ఏమి కాదు. Take a New Testament. ఒక క్రొత్త నిబంధన తీసుకొని వెళ్ళు. Suppose your friend will come. నీ ఫ్రెండ్ వచ్చాడు అనుకో, వచ్చిందనుకో, వచ్చిందనుకో, ఏమే పార్క్కి వెళ్తా, ఏమరా పార్క్కి వెళ్దాం, దెన్ వాట్ యూ హ్యావ్ టు సే? నువ్వేమంటావు? నువ్వేమన్నారు? అరే పార్క్ గురించి బైబిల్లో ఉంది. పార్కా భలే చెప్పావులే, ఇదిగో ఈ పార్క్ గురించి బైబిల్లో ఉంది. Come on, we will go to park, no doubt about it. వెళ్దాంలే, పార్క్ కూడా వెళ్దాం కానీ ఇదిగో Let us see what to see. Some of the friends visited some of the places. కొంతమంది ఫ్రెండ్స్ అందరు కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఇందులో ఉంది చూడు. Take one or two portions. ఒక 2-3 భాగాలు For అందులో that ఎన్నుకో. you must be associated with the Bible. దాని కొరకు నీకు బైబిల్తో నీకు సంబంధం ఉండాలి. And after some time some other person will come. కొద్దిసేపు అయ్యాక ఇంకోళ్ళు వస్తారు. Arey, let us go to the party. మన పార్టీ Let us go to the cinema. సినిమాకి వెళ్దాం రా. Arey, about cinema it is written in the Bible. సినిమా గురించి కూడా ఉంది బైబిల్లో ఉంది. Open the Bible. బైబిల్ తెరు. Arey, the Bible says in Psalm 1:1. ఇదిగో మొదటి కీర్తన 1:1లో ఉంది. అరే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నాడు. దుస్తుల ఆలోచన చెప్పు నడవద్దని ఉంది. అలా నడిస్తే పాపుల లైన్, సినిమా లైన్ లో నిలబడాల్సి వస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్ళామంటే పాపులు నిలబడే లైన్ లో, సినిమా టికెట్ లైన్ లో నిలబడాలి. అండ్ అలా లైన్ లో నిలబడితే అపాసకులు కూర్చుండే కుర్చీలో ఈ కూర్చో. లైన్ లో కానీ నిలబడితే అపాసకులతో పాటు కుర్చీలో కూర్చున్నట్టు అవుతుంది. సో ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. ఇదంతా బైబిల్లో ఉంది. 4 or 5 days. ఒక 4-5 రోజులు. It is not a 5-year plan. పంచ ప్రణాళిక వర్ష ఇది కాదు ఇది. Only 5 days. ఇది 5 రోజులే. Whoever comes to you, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా immediately open the Bible. వెంటనే బైబిల్ తెరు. Open the New Testament. కొత్త నిబంధన తెరిచి It is written in the Bible. ఇదిగో బైబిల్లో రాయబడి. After 5 days, 5 రోజులు అయిన తర్వాత you need not. ఇప్పుడు చెప్పండి, మీరు వాళ్ళని వదిలించుకునే అవసరం లేదు. They will keep you completely separate. వాళ్ళే నిన్ను వేరు చేసేస్తా ఉంటారు, ఇక నీకు దూరంగా ఉంటారు. Suppose you are sitting under a tree నువ్వు చెట్టు కింద కూర్చొని or in the classroom. లేదా క్లాస్ రూమ్ లో Hey, it rave. ఇటు రావే అంటే వాళ్ళు అంటారు ఇప్పుడు కాదు, అది బైబిల్లో ఉంది. అది బైబిల్లో. You are safe. నువ్వు క్షేమంగా ఉంటావుగా, Isn't it? You are safe. నువ్వు క్షేమంగా ఉంటావు. You wanted to get rid of those friendships, but they are trying to get rid of you. ఆ స్నేహాన్ని వదిలించుకోవాలి నువ్వు అనుకున్నావు, కానీ వాళ్ళే నిన్ను By the వదిలించుకోవాలనుకుంటున్నారు. time they come to the classroom, వారు ఆ క్లాస్ రూమ్కి వచ్చే సమయం and suppose you are in the class, నీవు ఆ క్లాస్ లో ఉన్నావు నేను చూడగానే నిన్ను చూడగానే Apostle Paul is there. అపోస్తలుడైన పౌలు వస్తున్నారు. అబ్బా, ఎంత మంచి పేరు వచ్చింది నీకు. ఎంత మంచి పేరు వచ్చిందో నీకు. Apostle Paul is there. అపోస్తలుడైన పౌలు. Yeah. They will get rid of you.
వాళ్ళు నిన్ను వదిలించుకుంటారు. Many times we will be roaming around them. అనేక సార్లు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం. Oh Lord, help me, Lord. What Lord will help దేవా you there? సహాయం చేయంటే దేవుడు ఏం సహాయం చేస్తాడు. You are roaming around them. నువ్వు వాళ్ళ చుట్టే So తిరుగుతున్నావు. simple solutions for critical problems. కాబట్టి క్లిష్టమైన సమస్యలకి చిన్న చిన్న పరిష్కారాలు. Yeah, we have used it in our own days. మా కాలంలో ఇవి అన్ని ఉపయోగించే ఈ ప్రయత్నాలు చేసాం. అందుకే మాకు సరైన ఫ్రెండ్స్ లేరు ఇప్పుడు వరకు. అందుకని ఇప్పటికీ సరైన ఫ్రెండ్స్ ఎవరు దొరకలేదు. కూర్చున్న వాళ్ళలో కూడా లేరు. ఎప్పుడు కూర్చుంటాడో అని చూస్తున్నారు. ఇక్కడి నుంచి కూర్చున్న వాళ్ళు కూడా ఫ్రెండ్స్ లేరు. వీడెప్పుడు కూర్చుంటాడా టూ అనుకుంటున్నారు. పార్ట్స్ అన్నాడు, ఇంకా ఒక పార్ట్ కూడా అవ్వలేదు. రెండు భాగాలని చెప్పారు, ఒక భాగం అవ్వలేదు. ఆల్రెడీ ఐ టోల్డ్ టు మై ఫ్రెండ్ దేర్ ఇస్ ఎ మ్యాచ్ ఇన్ దుబాయ్. ఇప్పుడే ఫ్రెండ్ కి చెప్పారు దుబాయ్ లో మ్యాచ్ ఉందని. ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఉంటాయి. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరి సోదరులారా, discipleship is very costly. శిష్యత్వం అనేది చాలా ఖరీదైనది. And you have to give priority to different other things. నువ్వు ఇంకా మిగతా వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. I want